శ్రీ సాయిరాం. వేషానికి తగినట్లు ప్రవర్తించండి. మీరు మానవ వేషాలు ధరించారు కనుక మీరు మానవుల్లాగే ప్రవర్తించాలి. విద్యార్థి విద్యార్థిగా జీవించాలి. గృహస్థుడు గృహస్థ ధర్మాలను పాటించాలి. సన్యాసి సన్యాసాశ్రమం ధర్మములను అనుసరించాలి. కానీ ఈనాడు వేషానికి తగిన చర్యలు ఎక్కడా కనిపించటం లేదు. పైన కాషాయము, లోపల కషాయము మంచిది కాదు. గుడ్డలు మారితే సరిపోదు, గుణములు మారాలి. ఈనాడు మీ మనస్సు కేవలం సృష్టిని గురించి విచారిస్తున్నది కానీ సృష్టికర్తను గురించి విచారించటం లేదు. మనోతృప్తి నిమిత్తమై మీరు అనేక కర్మలను ఆచరిస్తున్నారు. కానీ మనస్సుని తృప్తిపరచడం ఎవ్వరికీ సాధ్యము కాదు. మనస్సునే మర్చిపోవాలి. మీరు అమనస్కులు కావాలి. అమనస్కులు కావాలంటే ఏం చేయాలి? దైవాన్ని తప్ప మరొక విషయాన్ని మీరు చింతించకూడదు. మానుష రూపేణ అనేటట్టుగా మీరు ఎదగాలి. జై సాయిరాం.